హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొర్రలతోని మనం ఇవాళ ఒక మంచి టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే దోశ చూద్దామండి. నేను ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 1.5 గ్లాస్ మినపప్పుకి హాఫ్ గ్లాస్ శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టేసుకున్నానండి. మీరు మార్నింగ్ కావాలి అనుకుంటే నైటే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ కొర్రల్ని నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను మినపప్పుని సపరేట్గానే నానబెట్టేసుకున్నానండి. ఎందుకు అంటే కొర్రలు మినిమం ఒక 6 to 8 అవర్స్ నానాలి అండి. మినపప్పు అయితే 4 to 5 అవర్స్లో నానిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను కొర్రల్ని నానబెట్టేసుకొని తర్వాత మినపప్పుని నానబెట్టేసుకున్నాను. మీకు ఐడియా ఉంటుంది కదా, సో ఎంత అనేది దాన్ని బట్టి తీసుకోండి. 1:2 రేషియోలో తీసుకోండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ కొర్రలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మినపప్పుని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. నేను అదే గ్రైండర్లో కొర్రల్ని కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా రుబ్బుకున్నాను. ఇది కొర్రలు గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. మెత్తగా రుబ్బేసుకొని ఈ రెండింటిని కలిపేసి బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్లో ఈ పిండి నానే లోపల మనం ఇక్కడ పల్లి చట్నీ చూద్దాము. నా స్టైల్లో చేస్తానండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో అయితే పల్లీల పైన వేగుతుంది కానీ లోపల వరకు వేగదు. పల్లీలు ఎంత బాగా వేగితే చట్నీ అంత బాగా వస్తుంది. పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులోనే నేను ఒక 15 to 16 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి. అవి వేగిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటాను, ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని అవి చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు గ్రైండ్ చేసుకోండి. కొంతమందికి చిక్కగా ఉంటే బాగుంటుంది, కొంతమందికి పలుచగా ఉంటే బాగుంటుంది కదా. నేను ఇక్కడ నాకు కొద్దిగా తిక్కగా అనిపించింది, సో కొద్దిగా వాటర్ పోసి ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ పెనం వేడైన తర్వాత దోశ పిండిని తీసి చాలా పల్చగా దోశని తిప్పుకున్నానండి. చూసారు కదా ఎంత మంచి కలర్లో వచ్చిందో, బ్రౌన్ కలర్లో, చాలా బాగుందండి. నేను మాత్రం కొద్దిగా కారం వేసుకుంటానండి. ఇలా దోశ పైన కారం చల్లుకొని కొద్దిగా టమాటా పచ్చడి అలాగే కొద్దిగా పల్లి చట్నీని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.